హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి సోమవారం రోజు తీసిన వ్లాగు. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ రోజు ఉదయాన్నే లేచి బయట వాకళ్ళు, రూమ్స్ అవి కూడా తుడుచుకున్న తర్వాత ఆయనకు పాలు కలిపేసి ఇచ్చేసి నేను హాట్ వాటర్ తాగేసి ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాను. నాకన్నా ముందే మా వారు దేవుడి దగ్గర పువ్వులు అవి కూడా సర్దేసుకుని పూజ చేసేసుకున్నారు. నేను నిన్న సాయంకాలమే దేవుడి సామాన్లు క్లీన్ చేసి పెట్టేశాను. ఆయన ఒక దీపం వెలిగించుకుని పూజ చేసుకున్నారు. ఇప్పుడు నేను ఇంకొక దీపం వెలిగించుకుని పూజ చేసుకుంటున్నాను. నా పూజ కూడా అయిపోయిన తర్వాత నైవేద్యం చెల్లించి హారతి ఇచ్చినప్పుడు మా వారు కూడా వచ్చి హారతి ఇచ్చి హారతి తీసుకుంటారు. అంటే మా వారు ఒకసారి దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ పూజ చేయకూడదు అని చెప్తారు. ఆయన అయ్యప్ప స్వామి మాల చాలాసార్లు వేసుకున్నారు. అందుకు పూజా విధానం అంతా కూడా తెలిసి ఉంటుందని చెప్పేసి నేను కూడా ఆయన చెప్పినట్టే ఫాలో అయిపోతాను. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర అది కూడా దండం పెట్టేసుకొని టిఫిన్ గోధుమ రవ్వ ఉప్మా చేద్దామని ఉల్లిపాయలు అవి కూడా కట్ చేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి దోశ పిండి అయిపోయింది. ఈరోజు ఆడుకుందామని ఇంకా మార్నింగ్ టిఫిన్ ఉప్మా అయితే చేసేస్తున్నాను. దేవుడికి దండం పెట్టుకోకముందే ఉప్మా చేసి పెట్టేసేదాన్ని. ఈ ఉప్మా చల్లారిపోయిందంటే గడ్డి కంటే దారుణంగా ఉంటుంది. అస్సలు తినబుద్ధి కాదు. అందుకని చెప్పి వేడిగా ఉంటుందని చెప్పి పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈ ఉప్మా చేయడానికి ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. ఒక 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఉల్లిపాయలు ఇవి కట్ చేయడం లేట్ అంతే. ఫాస్ట్గా ఇవి కట్ చేసేసుకొని ఉప్మా అయితే తాలింపు పెట్టేసుకుంటాను. క్యారెట్, బంగాళదుంప అది ఉంటే ఇంకా బాగుండేది, కలర్ఫుల్గా కనిపిస్తుంది. అవి అయితే లేవు. ఇంకా ఉన్న వాటితో చేసేసుకుంటున్నాను. ఉప్మా పప్పులో మీరు జీలకర్ర వేస్తారా? నాకు జీలకర్ర వేస్తే ఫ్లేవర్ అంతగా నచ్చదు. అందుకని ఓన్లీ ఆవాలు మాత్రమే వేస్తాను. స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న అల్లం వేసుకొని ఫ్రై చేసుకుంటాను. ముందుగా అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్కి అల్లం ఫ్లేవర్ పట్టి ఉప్మా టేస్ట్ బాగుంటుంది. కొన్ని పల్లీలు, శనగపప్పు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఒక గ్లాసు రవ్వకి 1.5 గ్లాసు వాటర్ వేసుకొని అవి మరిగిన తర్వాత రవ్వ వేసుకొని ఉడికించుకోవడమే. ఉప్మా ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గానే చేశాను. ఆయనకి ప్లేట్లో పెట్టేటప్పుడు ఎందుకో గుర్తొచ్చింది, ఉప్మాలో ఉప్పు వేసానా లేదా అని చెప్పేసి. ఉప్పు చూస్తే చప్పగా ఉంది. అయ్యో అన్నీ వేసాను, వేయవలసిందే వేయడం మర్చిపోయానా, ఉప్పు వేయకపోతే అసలు రుచే బాగోదని చెప్పేసి ఉప్మా ప్లేట్లోది మొత్తం ఆ గిన్నెలో వేసి సాల్ట్ వేసి మొత్తం అంతా కలిపి ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించుకుని మగ్గించుకుంటే ఉప్పు బాగానే పట్టింది. నేను టిఫిన్ పెట్టేసి టీ కూడా పెట్టేసి ఇచ్చేసిన తర్వాత నేను ఉప్మా పెట్టుకుని టిఫిన్ అయితే చేస్తున్నాను. ఉప్మా అయితే మరీ బాగోకపోవడం ఏం లేదు, బాగానే ఉంది. అమ్మయ్య అనుకున్నాను అప్పుడు. ఇంట్లో ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి. ఉప్పు తక్కువైనా ఇలా కలుపుకోవడానికన్నా ఛాన్స్ ఉంటుంది, కానీ ఉప్పు ఎక్కువైతే చేసిన ఉప్మా అంతా కూడా వృధా అయ్యేది. నేను ఎప్పుడూ కూడా మా వారు దేవుడికి దండం పెట్టుకునేసరికి నేను టిఫిన్ ప్రిపేర్ చేసేసి ప్లేట్లో పెట్టేసేదాన్ని. ఈరోజు అలా చేయలేనందుకు తొందరగా టిఫిన్ చేయాలి అన్న కంగారులో ఉప్పు వేయడం మర్చిపోయాను. ఇంకా టిఫిన్స్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారు వర్క్కి వెళ్ళిపోయారు. నేనైతే నా పని స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నైట్ టిఫిన్కి ఇడ్లీ కానీ రొట్టె కానీ వేద్దామని చెప్పేసి మినప్పప్పు అయితే నానబెట్టాను. దోసల పిండి కూడా ఆడదామని చెప్పేసి బియ్యం కూడా నానబెట్టుకున్నాను. బియ్యంలో మెంతులు, శనగపప్పు వేసేసుకొని బియ్యాన్ని 2-3 టైమ్స్ కడిగేసుకొని వాటర్ వేసి నానబెట్టుకుంటాను. మళ్ళీ పప్పు ఆడేటప్పుడు కడిగే పని లేకుండా ముందుగానే కడిగేసుకొని నానబెట్టుకుంటాను. ఇడ్లీ రవ్వను కూడా ఇప్పుడే కడిగేసుకుని నానబెట్టుకుంటున్నాను. ఇడ్లీ రవ్వని ఇంత ముందుగా ఏం కడిగేసుకుని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. గ్రైండర్లో పిండి నలిగేలోపు ఇడ్లీ రవ్వని కడిగేసుకుని కూడా కలిపేసుకోవచ్చు. సాయంకాలం రుబ్బుకొని ఉదయం టిఫిన్ చేసుకుంటే పిండిలో రవ్వ అంతా కూడా నైట్ నాని ఉంటుంది. పిండి కూడా కొంచెం పులుస్తుంది కదా. నేను రాత్రికి టిఫిన్ వేయడానికి కొంచెం పిండి వాడుకుంటాను. అప్పటికప్పుడే రవ్వ కలిపేసుకొని టిఫిన్ వేసుకుంటే రవ్వ పిండిలో నాని ఉండదు, పిండి అంత బాగోదేమో అని చెప్పేసి పప్పుతో పాటు రవ్వను కూడా నానబెట్టుకున్నాను. అవి నానబెట్టుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని లంచ్లోకి పెసరడియాలు ఎగిరి చేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు కట్ చేసుకుని కూర అయితే తాలింపు పెట్టుకున్నాను. వారాలప్పుడు వాడుకునే గిన్నెలు సపరేట్గా పెట్టుకుంటాను. నాన్ వెజ్ కుక్ చేసే గిన్నెలు సపరేట్గా పెట్టుకుంటాను. నాన్ వెజ్ వండినప్పుడు ఈ గిన్నెలను అసలు యూస్ చేయను. అలానే వారాలప్పుడు నాన్ వెజ్ వండిన గిన్నెలు కూడా యూస్ చేయను. తినే ప్లేట్లు కూడా సపరేట్గానే పెట్టుకుంటాను. నాన్ వెజ్ అది తినలేనప్పుడు అవి వాడిన గిన్నెల్లో తినడం ఎందుకని కొంచెం సెంటిమెంట్గా సపరేట్గా పెట్టుకుంటాను. పూజలప్పుడు అది కూడా ప్రసాదాలు చేసుకోవడానికి అది కూడా వాడుకోవచ్చు కదా అని చెప్పి ఈ గిన్నెలు అయితే సపరేట్గా పెడతాను.
ఈ కర్రీని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఆయిల్‌లో పెసరడియాలు ఫ్రై చేసుకొని, ఒక సైడ్‌కి తీసేసుకొని, అదే ఆయిల్‌లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసుకొని, ఉప్పు, కారం, పసుపు వేసుకొని, కొన్ని వాటర్ వేసుకొని, పెసరడియాలు వేసుకొని చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇంట్లో కూరగాయలు అవి లేనప్పుడు. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి అది పెట్టడానికి కూడా ఈ కర్రీ బావుంటుంది. ఈరోజు గిన్నెలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అవి క్లీన్ చేసుకొని, బట్టలు కూడా ఉతికేసుకొని, ఆరబెట్టేసుకొని, మొక్కలకి కొన్ని నీళ్ళైతే వేస్తున్నాను. మెంతికూర బాగా ఎదిగిపోయింది. ఇలా ఉన్నప్పుడే కోసేసుకొని పప్పు వండేసుకోవాలి. ఇంకా ముదిరిపోతే మెంతికూర బాగోదు. లేతగా ఉన్నప్పుడే వండుకుంటేనే బావుంటుంది. నేను వేసిన కొత్తిమీర మొక్కలు కూడా బతికాయి. అవి నాటినప్పటి నుంచి ఎండలు లేవు. వానల కింద అవి పడుతున్నాయి కదా! వర్షాలొచ్చినప్పుడు మొక్క తొందరగా నాటుకుంటది. అందుకే మొక్క ఇంకా కొంచెం బలంగా ఉంటుందని చెప్పేసి ఉల్లిపాయ తొక్కలవి కూడా వేసేసాను. పుదీనా ఆకు ఈ మధ్యలో ఎందుకో చీడ పట్టినట్టు అయిపోతుంది. అందుకే ఇంకా అలా ఉంచేసినా మొత్తం పాడైపోతుందని చెప్పేసి పెద్ద పెద్ద ఆకులాంటివి అంతా కూడా కోసేసాను పచ్చడి చేద్దామని చెప్పేసి. చిక్కుడుకాయలు కూడా చాలా వరకు అయిపోయాయి. కోసేయొచ్చు. అంటే ఇంకా కొంచెం ఎదుగుతాయి కదా అని చెప్పేసి ఉంచేసాను. ఈ చిక్కుడు పాదుకి అసలు కాయలు కాస్తాయని అయితే నేను అనుకోలేదు. ఎందుకంటే నేలలో వేస్తేనే పాదులకి బలం ఉండి బాగా కాస్తాయేమో, ఇలా కుండీల్లో వేసినవి కాయవేమో అనుకుని తీసేద్దాం అనుకున్న పాదుకి ఇన్ని కాయలైతే కాస్తున్నాయి. మనం వేసిన మొక్కకి ఒక్క కాయ కాసినా మనకి ఎంతో హ్యాపీగా ఉంటది కదా! ఎటువంటి మందులవి కొట్టకుండా నేచురల్‌గా మనమే పండించుకున్న కూరగాయలతో కూర వండుకోవాలంటే భలే ఉంటుంది. మొక్కలకి వాటర్ వేసుకోకముందే రైస్ కడిగేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. రైస్ కూడా ఉడికిపోయింది. వాష్ చేసుకున్నాను. ఇంకా పని అయిపోయిందని చెప్పేసి టీవీ పెట్టుకుంటే నా ఫేవరెట్ మూవీ 'ఫిదా' అయితే వస్తుంది. ఈ మూవీ చాలా బావుంటది కదా! కొత్తలో అయితే ఎన్ని సార్లు చూసేదాన్నో అసలు. నాకు ఇలాంటి ఫ్యామిలీ మూవీస్ అంటేనే నచ్చుతాయి. రౌడీస్ అది ఉండి, ఫైటింగ్స్ అవి ఉంటే అస్సలు నచ్చవు. వాటినైతే అస్సలు చూడను కానీ ఇటువంటి ఫ్యామిలీ మూవీస్ అయితే ఇంట్రెస్టింగ్‌గా చూస్తాను. నేను మూవీ చూస్తూ ఉంటే మళ్ళీ చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి. శీతాకాలంలో ఉండట్లేదు. వర్షాకాలంలో ఉంటుంది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు. ఎప్పుడు ఎండ కాస్తుందో కూడా తెలియట్లేదు. ఒక వారం రోజులుగా ఎండ అయితే చుట్టం చూపులా వస్తుంది. మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇంకా అలానే ఉంటున్నాయి. మొన్న 2 రోజులు ఎండ కొంచెం బాగానే కాసింది. మళ్ళీ ఇప్పుడు మబ్బు మబ్బుగా వర్షాల కిందే ఉన్నాయి. ఇంక బట్టలన్నీ కూడా లోపల తీగల మీద వేసి ఆయన లంచ్‌కి వచ్చేస్తే ఆయనకి లంచ్ పెట్టేసి నేను కూడా లంచ్ అయితే చేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ కొంచెం అన్నంలో మునగాకు కారప్పొడి అయితే వేసుకొని తింటున్నాను. నూనె వేసుకొని కొంచెం ఆ కారప్పొడి వేసుకొని తింటే భలే కమ్మగా అనిపిస్తుంది. లంచ్ అయిపోయిన తర్వాత ఇంక పనేముండదు. ఈవినింగ్ టైంలో పప్పు నానిపోయిందని చెప్పేసి ఫస్ట్ పప్పు అయితే కడిగేసుకుంటున్నాను. ఇలా పప్పు నానబెట్టినప్పుడు 3 గంటలకు అలాగే పప్పు కడిగేసుకొని గ్రైండర్‌లో అయితే వేసేసుకుంటాను. అంటే ఇడ్లీ పిండి ఆడుకోవాలి. ఆ తర్వాత దోసల పిండి అది ఆడుకోవాలి కదా! కొంచెం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి. ఆ రోజు చలిగాలి ఎక్కువగా ఉండడం వల్ల పని మొదలుపెట్టడం కూడా కొంచెం లేట్ అయింది. అందుకే ఇంకా ఫాస్ట్‌గా పప్పు కడిగి గ్రైండర్‌లో వేసుకొని గదులవి కూడా తుడుచుకొని బయట వాకిలి తుడుచుకునేసరికి చీకటి పడిపోయింది. అప్పటికి టైం ఏమి ఎక్కువ అవ్వలేదు. 5 అయిందంతే. మబ్బుగా ఉండడం వల్ల చీకటి పడిపోయినట్టు అయిపోయింది. మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు అలా చినుకులు పడుతూనే ఉన్నాయి. కానీ నా ముగ్గు మాత్రం బాలేదు. అంత చిన్న చిన్న చినుకులొస్తున్నాయి. అలాంటి చినుకులు రావాలా చెప్పండి? ఆ ముగ్గుని అందంగా లేకుండా పాడు చేయడానికి వర్షం వస్తుంది. ఇంక వాకిలి తుడిచేసిన తర్వాత గ్రైండర్ అది కూడా నీట్‌గా కడిగేసుకుంటున్నాను. ఇంకా దేవుడి సామాన్లు క్లీన్ చేసుకోవాలి. అవి క్లీన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇవి క్లీన్ చేసేసి అవి ఒక సైడ్‌కి పెట్టేసి అక్కడంతా నీట్‌గా కడిగేసిన తర్వాత దేవుడి సామాన్లు తెచ్చుకొని క్లీన్ చేసుకుంటాను. అన్నం మెతుకులు అవి ఉన్న చోట అలానే పెట్టుకుని దేవుడి సామాన్లు క్లీన్ చేసుకోకూడదు. అందుకని అదంతా కడిగేసి దేవుడి సామాన్లు క్లీన్ చేసుకొని ఇప్పుడు క్లాత్ పెట్టి తుడుచుకొని ఆరబెట్టేసుకుంటున్నాను. దేవుడి దగ్గర తుడుచుకునే క్లాత్ కూడా సెపరేట్‌గా పెట్టుకోవాలి. అది మళ్ళీ దేనికి కూడా వాడకూడదు. దేవుడి దగ్గరికి మాత్రమే వాడుకోవాలి. అలా ఒక క్లాత్ అయితే పెట్టుకున్నాను. ఇంకా అవి తుడుచుకున్న తర్వాత టిఫిన్ అయితే వేసేసాను. అప్పటికప్పుడు రుబ్బిన పిండి ఇడ్లీ కంటే రొట్టు బావుంటది. అందుకని గ్లాస్ రొట్టె అయితే వేశాను. మధ్యలో గ్లాస్ పెట్టడం వల్ల అది గ్లాస్ రొట్టె అయితే అయిపోయింది. చట్నీ పోపు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. పల్లీలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మొన్న శనగపప్పు, కొబ్బరికాయ వండినప్పుడు కొబ్బరి తురుము కొంచెం ఉంచుకొని అదే అలా మిక్సీ జార్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. అదే మిక్సీ జార్‌లో ఈ చట్నీ పోపు వేసేసుకొని, ఉప్పు వేసుకొని
గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇటువంటి కమ్మని రొట్టెలోకి చెరుకు పానకం అయితే భలే ఉంటుంది. మా ఊరు సైడ్ అయితే చెరుకు పానకం దొరకదు కానీ నిడదవోలు అటు సైడు బెల్లం తయారు చేసే చోటే ఎక్కువగా అమ్ముతారు. రొట్టె భలే దోరగా కాలింది. ఫస్ట్ మా వారికి టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ చేసేసి కొన్ని గిన్నెలు ఉంటే అవి క్లీన్ చేసేసి ఇంక పడుకుని పోవడమే. ఈ వ్లాగ్‌ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.